యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాల 5వ వారంలోని మంగళవారము పునీత జోజప్ప గారి మహోత్సవము. ఈనాటి మన ధ్యానాంశము నీ మేని నుండి అంటూ ప్రవక్త ద్వారా ప్రభువు దావీదుతో నుడువుచున్నారు. ఈ ధ్యానాంశమును ధ్యానించుదాం, ప్రభుయందు వర్ధిల్లుదాం. ఈ ధ్యానాంశములోని మొదటి అంశము, నీ మేని నుండి నా రాజ్యాధిపతిని ఎన్నుకొందును. నీ మేని అనగా నీ కాంతి నుండి వెలువడిన ఒక ప్రకాశ పుత్రుని, తేజోమయుడిని నా రాజ్యమునకు అధిపతిగా నియమింతును అని ప్రభువు నుడువుచున్నారు. రెండవ అంశము, ఎన్నుకొనిన వాని ఏలుబడిని ధృవపరచెదను అనగా ఆయన పాలనను నేను అంగీకరించెదను, ఆయన పాలన నా ద్వారా జరుగుచున్నదని నేను ఆమోదముద్ర వేసేదను అని ప్రభువు పలుకుచున్నాడు. మూడవ అంశము, అతడు నాకు మందిరమును నిర్మించును. ఆ మందిరము పవిత్రమును యోగ్యమైనదియు, ప్రజలు పడగొట్ట చూచినను మరణపు ముళ్ళును విరచి అన్నిటినీ జయించి ఎల్ల ఎడల పవిత్రంగా నేను కొలువుండా నిర్మించబడు క్రీస్తు అనే దేవాలయము అని ప్రభువు నుడువుచున్నారు. నాలుగవ అంశము, అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. అది ఇసుక పునాదిపై కాక గొల్గోతా అనే కొండ రాతిలో ప్రభు చిత్తానుసారముగా బలంగా స్థిరంగా స్థాపించబడి ఆనాటి నుండి ఈనాటికి మరేనాటికి పాలన అందించబడి ఆ శిలువ సింహాసన గుర్తు ద్వారా రక్షణ అందించబడుతుంది కనుక అది కలకాలము కొరకు స్థిరంగా స్థాపించబడినని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఐదవ అంశము, ఈ వాగ్దానములన్నీ అబ్రహాము వలె విశ్వసించు వారందరికీ వర్తించును. పునీత జోజప్ప గారికి వర్తించున్నట్లుగా ఈ వాగ్దానములన్నిటిలో దైవ ప్రణాళికను వారు విశ్వసించి భాగస్థులైనట్లుగా దేవుని యందు విశ్వాసముంచు వారందరికీ ఇవి వర్తించునని ఈనాడు పునీత జోజప్ప గారి జీవితం ద్వారా ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.